హాయ్. ఈరోజు మన తిండి ముచ్చట్లకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు నేను పలావ్తో చికెన్ బోటీ కర్రీతో వచ్చేసా. తిందామా? ఫ్రై పీస్ చికెన్ కర్రీ పలావ్ అనమాట. పలావ్ సూపర్ ఉంది. బాగుంది పులావ్ కూడా. మీరు తిన్నారా? బోటి చాలా రోజులు అవుతుంది తిని, చాలా సంవత్సరాలు అవుతుంది. ఈరోజు తింటున్నా. చిన్నప్పుడు ఎక్కువ తినేవాళ్ళం. మా అమ్మమ్మ ఎప్పుడు ఉండేది. నెత్తురు అంటే నల్ల అంటారు దాన్ని, తెలుసు కదా. అది ఇది మా అమ్మమ్మ ఎప్పుడు చేసేది. నేను తక్కువ వండడం. అదిరిపోయింది. గోంగూర వేద్దాం అనుకున్నా. సరే గోంగూర బోటి ఈసారి వండుదాం అనుకుని మొత్తం ఫ్రై అంటే కొంచెం ఇగురు కూరలాగా చేస్తాం, బాగా గ్రేవీ కాకుండా. బాగుంది. ఇదేంటంటే దబ్బ అంటారు. దబ్బ ఇక్కడేమంటారో నాకు తెలియదు, కానీ మా సైడ్ అయితే దబ్బ అంటారు. మెత్తగా ఉంటుంది కదా అది. ఇలాంటి కూరలు బిర్యానీ తింటాం, కానీ అన్నం అయితే నాకు ఇష్టం. చికెన్ నాకు ఎముకలు ఇష్టం తెలుసా. చాలామంది నాకు మెత్తం ఇష్టం, మెత్తగా ఉండే ఇష్టం అది ఇది అంటారు కదా. నాకైతే ఎముకలే కావాలి. చాలామంది నాకు మెత్తం ఇష్టం, మెత్తగా ఉండే ఇష్టం అది ఇది అంటారు కదా. నాకైతే ఎముకలే కావాలి. నువ్వు ఇలా వైట్ ఉంది కదా, ఇది కరకర అంటది, భలే ఉంటుంది తెలుసా. వినపడుతుందా? ఇది నమలాలంటే తర్వాత నములుతా. ఇప్పుడే ఇది కూడా నమిలితే బాగుంటుంది తెలుసా. నాకు ఎముకలే ఇష్టం ఉంటాయి బాగా. ఇది మొత్తం నొట్టు పెట్టేసుకుని వెళ్తే చాలా బాగుంటుంది. దీనిలో గుజ్జు ఉంటుంది కదా, గుజ్జు వస్తుంది, బాగుంటుంది.
నాకు వైట్ రైస్ కావాలి, ఇది వద్దు ఇంకా. ఎవరైనా ఉన్నారా ఇంట్లో? ఎవరైనా ఉన్నారా? నాకు వైట్ రైస్ కావాలి. నేను హాల్లో కూర్చున్నా ఈరోజు. నా మాట ఎవరికి వినిపించట్లా, ఏం చేయను? బొద్దబ్బా నాకు అన్నం. మీకోసం ఈ కర్రీ దీన్ని లెగుస్తా ఇంకా చాలు. నాకైతే మాకైతే ఏమంటారంటే బోటిని పొట్ట పేగులు అలా అంటారనమాట. ఇంకేమంటారు నాకు తెలీదు. మా అమ్మమ్మ అయితే అలా అనేది నాకు అదే తెలుసు అనమాట. ఇప్పుడేమో అందరూ బోటి బోటి అంటున్నారు. మనకేం తెలుసు, తెస్తే వండుతాం అంతే కదా. భవానీ, దీంట్లో కొంచెం అన్నం టేస్ట్ చేద్దామంటే ఎవరు రావట్లా. ఈ కూర తినేస్తే నాకు కడుపు నిండిపోద్ది. ఏం చేయాలి? నన్ను పట్టించుకోవాలి లేరు ఇంట్లో, ఏం చేద్దాం? ఒక్కడు కూడా రావట్లా పిలిస్తే. ఈ ఎండాకాలం అంతా ఎలా ఉంటుందంటే వాటర్ తాగితే చాలు అనిపిస్తుంది అనమాట. అన్నమే వెళ్తుంది చెప్ప, వాటర్ సరిపోతాయి. బాగా చేస్తుంది, బాగుంది కూర అయితే. ఫ్రై ఫ్రై పీస్ పలావ్ అదన్నమాట సంగతి. ఏంటో ఈ మధ్య మా ఇంట్లో నాన్ వెజ్ ఎక్కువ ఉంటుంది. నాకేమో నాన్ వెజ్ ఎక్కువ ఇష్టం ఉండదు. నేను తినలేను. నా బాధ అది. నన్ను ఎవరు అర్థం చేసుకోరు. ఇవే తెస్తున్నారు ఈ మధ్య. నాకు పప్పు, కోడిగుడ్డు, పచ్చళ్ళు ఇవి ఇష్టం. నాకు ఇవంత ఇష్టం ఉండదు. కోడిగుడ్డు అయితే మామూలుగా తిన్ను. మా అయిపోయింది నా పని. ఈ కూర వరకు వచ్చేయాలన్నమాట. ఈ 2 ముక్కలు తినేసి కూర తినేస్తే అయిపోద్ది. తినే ఓపిక రావట్లేదు. చేతికి అయిందా? అమ్మా మంట వస్తుంది. బాయ్. తినేసేయండి మీరు కూడా. వీడియో మొత్తం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకేనా? బాయ్.